తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్తో రీజనల్ రింగ్ రోడ్ను అనుసంధానించేందుకు ప్రధాన రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేస్తుంది. ఫ్యూచర్ సిటీతో కనెక్టివిటీ పెంచే దిశగా అధికారులు ప్రణాళికల్ని సిద్ధం చేశారు. ఈ క్రమంలో ORR-RRR మధ్య కొత్తగా గ్రీన్ ఫీల్డ్ రహదారిని ప్రభుత్వం అతి వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల జంక్షన్ నుంచి మీర్ఖాన్పేట, అక్కడి నుంచి ఆమన్గల్ వరకు 41.50 కిలోమీటర్ల పొడవుతో రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు మరో భారీ గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించేందుకు కసరత్తు మొదలైంది. రాజేంద్ర నగర్ సమీపంలోని బుద్వేల్ నుంచి కోస్గి వరకు రహదారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్గంలో TGIAC ఇండస్ట్రియల్ కారిడార్లను కలుపుతూ 167వ జాతీయ రహదారి వద్ద కోస్గి వరకు సుమారు 81 కిలోమీటర్ల పొడవుతో 4 వరుసల రహదారిని నిర్మించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన DPR ను సిద్ధం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించే ప్రక్రియ మొదలైంది. తొలుత బుద్వేల్ సమీపంలోని కొత్వాల్గూడ నుంచి పరిగి వరకు 55 కిలోమీటర్ల వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని భావించినప్పటికీ మరిన్ని ప్రాంతాలను కలుపుతూ రోడ్డు విస్తీర్ణం పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అనుసంధానించేందుకు మరిన్ని రేడియల్ రోడ్లను నిర్మించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ఈ క్రమంలో మొత్తం 12 నుంచి 16 వరకు రేడియల్ రోడ్లను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ORR-22 జంక్షన్ల నుంచి ఉన్న రహదారులను వెడల్పు చేసి అభివృద్ధి చేస్తారని తెలిసింది. అన్ని ప్రాంతాలను అనుసంధానించేలా ఎంపిక చేసిన ప్రాంతాల్లో గ్రీన్ ఫీల్డ్ రోడ్లను నిర్మిస్తారు. భవిష్యత్ అంతా ORR-RRR మధ్యలో సరికొత్త నివాస, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలు విస్తరిస్తాయి.